అందరికీ నమస్కారం అండి. మరి జీవో నెంబర్ 3 అనేటటువంటిది మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఆయుపట్టు లాంటిది. మరి అలాంటి జీవోనేమో సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ఈరోజు ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం నాయకులు మరి ఈరోజు మాట్లాడటం అనేటటువంటిది సిగ్గుసేటు. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఆ జీవో నెంబరు అనేటటువంటిది దానికి ప్రత్యామ్నాయమైనటువంటి జీవో అయినా సరే మేము ఏర్పాటు చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి ఆ రోజు డబ్బాలు కొట్టుకొని ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగినటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ లేదనుకుంటే పవన్ కళ్యాణ్ కానీ లేదా లోకేష్ కానీ అరకు సభలో వారు మరి విన్నవించడం జరిగింది. మరి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ రోజు ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుచేతంటే ఎన్నిసార్లు ఇలాగ అబద్ధాలు చెప్పుకొని మమ్మల్ని ఈ రకంగా మోసం చేస్తారని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నిన్నటికి నిన్న ఆ సంజయారాణి గారేమో విజయవాడలో కూర్చొని మీటింగులో పెట్టి అక్కడ కూడా ఏంటంటే ప్రలోభాలు పెట్టి లేదనుకుంటే గిరిజనులకేమో అమాయకమైనటువంటి గిరిజనులకేమో మరి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం అనేటటువంటిది నిజంగా ఇది సిగ్గుసేటు. ఆవిడ నిజంగా గిరిజనురాలు అయితే గిరిజనులకి జరుగుతున్నటువంటి అన్యాయాలు ఆవిడకి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి జీవో నెంబర్ 3 కొట్టివేసిన తర్వాత అక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి యువత కొన్ని వేల మంది ఈరోజు నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారు. మెడికల్ కాలేజ్కి భూమి ఇచ్చింది ఎవడు? ఆదివాసులు మాత్రమే ఇచ్చాము. ఆ ఆదివాసులకి ఈ రోజేమో 6% ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పేసి అంటే అక్కడ ఉండేటటువంటి 100 ఉద్యోగాలు 94 ఉద్యోగాలు గిరిజనేతరులు పట్టుకొని వెళ్ళిపోతే ఆ 6గురికి మాత్రమే అక్కడ ఉద్యోగాలు ఇస్తే మరి మేము ఏ రకంగా అక్కడ బ్రతుకుతామని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే వీటితో పాటు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో మాకు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల్లో ఈ 170 అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. అయితే వాటి మీద కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో 170 యాక్ట్ ఉన్నప్పటికీ కూడా దానిని తుంగలో తొక్కి గిరిజనేతరులందరూ వచ్చి ఆ భూమి మీద మరి ఈరోజు వ్యాపారాలు చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని ఈ రోజు చూస్తూ ఉన్నాం. అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో మైదాన ప్రాంతవాసులంతా వచ్చి ఆ భూములంతా కబ్జాలు చేసుకొని అలాగే వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ ఏరియానేమో నాన్ షెడ్యూల్ ఏరియాగా ప్రకటించుకొని ఆ భూములంతా కొన్ని వేలాది ఎకరాలు నాన్ ట్రైబల్స్ కొనుక్కున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. దానివల్ల ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజనులకి కనీసం నిలబడ్డానికి కూడా నీడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కూడా ఈ కూటమి ప్రభుత్వము కళ్ళుతో చూస్తుందా లేదని కళ్ళు మూసుకొని పనిచేస్తుందా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి చట్టాల గురించి కానీ హక్కుల గురించి కానీ మరి సరైనటువంటి రీతిలో స్పందించి వాళ్ళకి న్యాయం జరిగేలా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేదనుకుంటే భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంత వాసులు మొన్న జీవో నెంబర్ 3 కానీ ఈ 170 కోసం కానీ వీళ్ళు చేసినటువంటి ఉద్యమాలు ఇంకా ఉధృతంగా చేసి మరి ఈ ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి ఏజెన్సీ ప్రాంతాలు కట్టుదిట్టంగా పనిచేస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.